ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చలిపులిని తరుముతూ ఎగిసిన భోగి మంటలు. ఊరు వాడ ఘనంగా భోగభాగ్యాల భోగి పండుగ. ఆయుర్వేద వైద్య విధానానికి టీటీడీ పెద్దపీట. ఆయుర్వేద ఔషధాల తయారీకి మరింత చేయూత. టీటీడీ ఈవో ప్రకటన. ఘనంగా గోదాదేవి నీరాటోత్సవాలు పరిసమాప్తి. తిరునగరి వాసులకు ఆండాల అమ్మవారి అనుగ్రహం. విజయవంతంగా కొనసాగుతున్న శ్రీవారి సేవ మరింత విస్తృతం చేసేందుకు టీటీడీ కార్యాచరణ. భోగి పండుగను ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామునే ప్రజలు ఇళ్ల ముంగిట చేరి పాత సామాన్లన్నింటినీ భోగి మంటల్లో భోగిపీడ వదిలించుకున్నారు. చెడునంతా అగ్నికి ఆహుతి చేసి భవిష్యత్తులో భోగభాగ్యాలు ప్రసాదించాలని భోగి మంటల వద్ద ప్రజలు కోరుకున్నారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరంతో సహా దక్షిణాది రాష్ట్రాలలో భోగి పండుగ ఘనంగా జరిగింది. భోగి పండుగ దక్షిణాయనానికి ధనుర్మాసానికి ఆఖరి రోజు, మకర సంక్రమణానికి పూర్వపు రోజు. రైతులకు పొలం పనులన్నీ పూర్తయి పంటలన్నీ ఇంటికి వచ్చేస్తాయి. చేతికందిన పంటను అనుభవానికి తెచ్చుకుని భోగభాగ్యాలు అనుభవించడానికి రైతులకు వీలు కలిగించే పండుగ కాబట్టి దీనికి భోగి పండుగ అనే పేరు వచ్చింది. సంక్రాంతి పర్వదినాలు ప్రారంభమయ్యేది భోగి పండుగతోనే. ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నింటినీ భోగి మంటల్లో వేసి కాలుస్తారు. తద్వారా చీడపీడలు వదిలి సుందరమైన భవిష్యత్తు ఉంటుందని ప్రజల విశ్వాసం. ఈ మేరకు ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరం భోగి మంటలతో కొత్త కాంతులీనింది. ప్రజలు తెల్లవారుజామునే లేచి ఇళ్ల ముంగిటకు చేరి భోగిమంటలు వేశారు. చలిపులిని తరిమివేస్తూ వేసిన భోగిమంటల కాంతిలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. మహిళలు ఇళ్ల ముంగిట రంగవల్లులు తీర్చిదిద్దారు. పెద్దలు పిల్లలు అందరూ భోగిమంటలు వేసి సంక్రాంతి పండుగకు స్వాగతం పలికారు. భవిష్యత్తు అంతా భోగభాగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటూ పాత సామాన్లన్నింటినీ భోగిమంటల్లో ఆహుతి చేశారు. ఇక తిరుపతిలోని ఇస్కాన్ మందిరం వద్ద భోగి వేడుకను వైభవంగా నిర్వహించారు. ఇస్కాన్ ఆలయం ఎదురుగా అతిపెద్ద భోగి మంటను ఏర్పాటు చేశారు. భక్తులందరూ భోగి మంటల చుట్టూ ప్రదక్షిణ చేశారు. అలాగే తిరుపతిలో టీటీడీ ఉద్యోగులు వినాయక్ నగర్ మైదానంలో భోగి మంటలు వేశారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలోని ఆయుర్వేద కళాశాల ఆసుపత్రులను బుధవారం ఈవో డాక్టర్ సాంబశివరావు సందర్శించారు. అలాగే ఆయుర్వేద కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆయుర్వేద ఫార్మసీని పరిశీలించారు. ప్రాచీన వైద్య విధానమైన ఆయుర్వేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ఆయుర్వేద వైద్యశాల ఆయుర్వేద కళాశాలల్ని టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు బుధవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవోకు ఆయుర్వేద కళాశాల అధ్యాపకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కళాశాల అధ్యాపకులు సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి కళాశాలలోని ప్రయోగశాలలు గ్రంథాలయంతో పాటు పీజీ విద్యార్థుల పరిశోధనలను స్వయంగా పరిశీలించారు.
అనంతరం ఈవో డాక్టర్ సాంబశివరావు ఆయుర్వేద ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ ఓపీ విభాగంతో పాటు వివిధ విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పంచకర్మ విభాగాన్ని పరిశీలించి రోగులతో మాట్లాడారు. అనంతరం సూపరింటెండెంట్ కార్యాలయంలో అధికారులతో మాట్లాడుతూ ఆయుర్వేద కళాశాల ఆసుపత్రి సర్వతోముఖాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికతో రావాలని సూచించారు. కళాశాల ఆసుపత్రుల్లో పరిశుభ్రతను పెంపొందించేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం శ్రీనివాస మంగాపురం వద్ద ఉన్న శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీని ఈవో సందర్శించారు. అక్కడ ఔషధాల తయారీకి ఉపయోగించే ఆకులు మొక్కలను పరిశీలించారు. వివిధ రకాల తైలాల తయారీ ప్యాకింగ్లను పరిశీలించారు. ఆపై వివిధ శాఖల అధికారులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఔషధాలు సరఫరా చేసే విధంగా శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీని తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకోసం ఔషధాల తయారీకి అవసరమయ్యే ముడి పదార్థాలను టీటీడీ అటవీ విభాగం అందించాలని సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయుర్వేదిక్ కాలేజీ అటాచ్డ్ హాస్పిటల్ ఒక ఫార్మసీని మెయింటైన్ చేస్తూ ఉన్నాము. దీన్ని ఒక ప్రెస్టీజియస్గా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉంది. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం దాదాపు 12 కోట్లకు పైగా మనం ఇక్కడ ఖర్చు పెడతా ఉన్నాము. ప్రతి సంవత్సరము 200 మందికి పైగా స్టూడెంట్స్ 6 డిసిప్లిన్స్లో 36 మంది పీజీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇంకా మిగతా బ్రాంచెస్లో ఎక్కడైతే మనకి స్టాఫ్ సఫిషియెంట్గా ఉన్నారో అక్కడ కూడా పీజీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి మనం చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే దీన్ని కనుక స్టేట్ గవర్నమెంట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్గా తీసుకొచ్చినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గ్రాంట్స్ కూడా ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. ఈరోజు ప్రిన్సిపల్ గారితోనూ సూపరింటెండెంట్తోనూ ఆయుర్వేద ఫార్మసీ ఇన్ఛార్జ్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఫార్మసీలో కూడా మనకు కావాల్సిన మందులన్నీ కూడా మనమే తయారు చేసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళకి కావాల్సిన హెర్బల్ మెటీరియల్స్ కానివ్వండి, కొన్ని మినరల్స్ కానీ ప్రొక్యూర్ చేయాల్సిన అవసరం ఉంది. మనము టీటీడీ కింద కొంత హెర్బల్ గార్డెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నాము. దాని నుంచి రా మెటీరియల్ కావడానికి అవకాశం ఉంది. ఇంకా మిగతా రా మెటీరియల్ కూడా ఇక్కడ లోకల్గా ప్రొక్యూర్ చేసుకోవటం కానీ లేకపోతే చెన్నై నుంచి కానీ ప్రొక్యూర్ చేసి మనకు కావాల్సిన మెడిసిన్స్ సాధ్యమైనంత వరకు మనమే తయారు చేసుకున్నట్టయితే తక్కువ కాస్ట్లో పేషెంట్స్ అందరికి కూడా ఫ్రీగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో 7 రోజుల పాటు ఘనంగా జరిగిన గోదాదేవి నీరాటోత్సవాలు ముగిశాయి. ఉత్సవాల్లో ప్రతినిత్యం శ్రీ గోదాదేవి అమ్మవారు సర్వాంగ శోభితంగా అలంకార భూషితులై పల్లకిపై కొలువుదీరి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుంచి ఊరేగింపుగా రామచంద్ర పుష్కరిణి కట్ట వద్ద ఏర్పాటు చేసిన మండపానికి చేరుకుని పూజలు అందుకున్నాక తిరిగి గోవిందరాజస్వామి సన్నిధికి వేంచేసి హారతులు అందుకున్నారు. అదేవిధంగా చివరి రోజైన బుధవారం సాయంత్రం రామచంద్ర పుష్కరిణి కట్ట వద్ద ఉన్న మండపంలో ప్రత్యేక పూజలు అందుకుని పురవీధుల్లో ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకోవడంతో నీరాటోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. భక్తుల కోసం చేపడుతున్న కార్యక్రమాలలో భక్తుల భాగస్వామ్యం పెరగాలని తిరుమల తిరుపతి దేవస్థానములు కోరుకుంటోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎంతో ప్రసిద్ధి పొందిన శ్రీవారి సేవను మరింత విస్తరించాలని భావిస్తోంది. తిరుమలలోని అన్ని విభాగాలలో శ్రీవారి సేవకుల సేవలు ఉపయోగించుకోవాలని టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి సేవ ప్రస్థానంపై ఓ ప్రత్యేక కథనం. తిరుమల అంటే ఓ భక్తజన సంద్రం. నిత్యం వేలాది మంది భక్తులు తరలివచ్చే పుణ్యధామం. తిరుమలకు వచ్చే భక్తులకు సరైన సమాచారం అందించడంతో పాటు వారికి నిస్వార్థంగా సేవలు అందించడానికి ఏర్పడింది శ్రీవారి సేవ. నిత్యం లక్షలాదిగా తిరుమలకు తరలివచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం 2000 సంవత్సరం నవంబర్ 1న శ్రీవారి సేవను ప్రారంభించింది. మొదట్లో 195 మందితో మొదలైన ఈ కార్యక్రమం నేడు ఏడాదికి 1,00,000 మందికి పైగా శ్రీవారి సేవకులతో విజయవంతంగా కొనసాగుతోందంటే ఈ సేవ పట్ల భక్తులు ఎంత మక్కువతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. భక్తుల సేవే భగవంతుని సేవగా భావించి వేలాది మంది ఈ సేవలో తృప్తిని పొందుతున్నారు. ఇక ఇప్పటి వరకు దేశం నలుమూలల నుంచి 30,626 బృందాల్లో 6,69,602 మంది శ్రీవారి సేవకులు
టీటీడీలోని పలు విభాగాల్లో భక్తులకు సేవలు అందించారు. వీరి సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. సాధారణ భక్తులతో పాటు వృత్తి నిపుణులైన వైద్యులు, ఇంజనీర్లు, మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్లు, ఇతర రంగాల నిపుణులు అవసరమైనప్పుడు ఆయా విభాగాల్లో శ్రీవారి సేవకులుగా సేవలు అందిస్తున్నారు. శ్రీవారి సేవకులు తిరుమలలో ప్రధానంగా 24 విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడంతో పాటు వారికి ఆహారం, తాగునీరు, పాలు, మజ్జిగ పంపిణీ చేస్తూ ఉంటారు. అలాగే తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు వడ్డన, చిన్న లడ్డూల తయారీ, భక్తుల లగేజీని స్కాన్ చేయడం, పుస్తక విక్రయశాలల్లో పర్యవేక్షణ, దర్శన క్యూ లైన్లు, వైద్యశాలల్లో వయోవృద్ధులకు, రోగులకు సహాయపడడం లాంటి పనులు శ్రీవారి సేవకులు నిర్వహిస్తారు. అలాగే సర్వదర్శనం, దివ్యదర్శనం భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో లడ్డూ టోకెన్లు జారీ చేస్తూ ఉంటారు. ఇలా ఒక బిందువులా ప్రారంభమైన శ్రీవారి సేవ సింధువులా మారిందని చెప్పే గణాంకాలను ఒకసారి చూద్దాం. 2000 సంవత్సరం నవంబర్ 1న శ్రీవారి సేవ కేవలం 195 మందితో ప్రారంభమైంది. ఇక 2001లో 6928 మంది, 2002లో 9430 మంది, 2003లో 11952 మంది, 2004లో 16598 మంది, 2005లో 37636 మంది, 2006లో 36253 మంది, 2007లో 40118 మంది, 2008లో 35578 మంది, 2009లో 41770 మంది, 2010లో 48066 మంది, 2011లో 45564 మంది, 2012లో 60055 మంది, 2013లో 76238 మంది, 2014లో 97381 మంది, 2015లో 1,05,840 మంది శ్రీవారి భక్తులకు సేవలు అందించారు. ఇక శ్రీవారి సేవలతో పాటు టీటీడీ కొన్ని అర్హతలు, మార్గదర్శకాలు పాటిస్తూ పరకామణి, లడ్డు ప్రసాద వితరణ లాంటి ప్రత్యేక సేవలను ప్రవేశపెట్టింది. పరకామణి సేవకులు శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించాల్సి ఉంటుంది. లడ్డూ ప్రసాద సేవలో భాగంగా లడ్డూ వితరణ కౌంటర్లలో భక్తులకు లడ్డూ ప్రసాదాలు అందిస్తారు. పరకామణి, లడ్డూ ప్రసాద సేవా విభాగాలలో ఉచితంగా సేవలు అందించేందుకు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు లేదా రిటైర్డ్ ఉద్యోగులను టీటీడీ ఆహ్వానిస్తోంది. ఈ విభాగంలో సేవలందించడానికి వయో పరిమితి 65 సంవత్సరాలు. అలాగే ఈ 2 సేవలలో పాల్గొనదలిచిన భక్తులు కేవలం ఆన్లైన్లో మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పరకామణి, లడ్డూ ప్రసాద సేవలకు పురుషులు మాత్రమే అర్హులు. తిరుమలతో పాటు తిరుపతిలోని స్థానిక ఆలయాల్లోనూ శ్రీవారి సేవకుల సేవలను టీటీడీ వినియోగించుకుంటోంది. తిరుమలలో సాధారణ రోజుల్లో 2300 మంది శ్రీవారి సేవకులు తమ సేవలను అందిస్తూ ఉండగా బ్రహ్మోత్సవాల లాంటి ప్రధాన పర్వదినాల్లో 5000కు పైగా శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలని టీటీడీ భావిస్తోంది. ఇక శ్రీవారి సేవకులుగా నమోదయ్యేవారు వారం రోజుల పాటు తిరుమలలో ఉండాల్సి ఉంటుంది. వారంలో 2300 మంది స్వామివారి సేవలో పాల్గొంటారు. వీరికి వసతి సౌకర్యాలను టీటీడీ కల్పిస్తుంది. తిరుమలలోని సేవా సదన్లో 700 మంది పురుషులకు, పిఏసి 3లో 1600 మంది మహిళా సేవకులకు బస సౌకర్యం ఉంది. ఆఖరి రోజున స్వామివారిని దర్శించుకునే సౌలభ్యాన్ని కూడా టీటీడీ శ్రీవారి సేవకులకు కల్పిస్తోంది. అలాగే 10 రూపాయల చొప్పున 3 లడ్డూలను రాయితీపై అందిస్తారు. శ్రీవారి సేవకులుగా రావాలనుకునేవారు 1 నెల ముందుగా ప్రజా సంబంధాల అధికారి, టీటీడీ పరిపాలనా భవనం, కేటీ రోడ్, తిరుపతి 517501 చిరునామాకు లేఖ రాయాల్సి ఉంటుంది. లేదా 0877226432 ఫోన్ నెంబర్లో సంప్రదించి నమోదు చేసుకోవచ్చు. ఇలా తమ వివరాల్ని నమోదు చేసుకున్న వారికి ప్రజా సంబంధాల అధికారి వారి కార్యాలయం నుంచి సేవకు ఆహ్వానిస్తూ ఉత్తర్వుల కాపీతో పాటు దరఖాస్తు పత్రం పంపిస్తారు. లేదా వారి మొబైల్కు సంక్షిప్త సమాచారం పంపుతారు. శ్రీవారి సేవకులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ను పాటించాలనే నియమం ఉంది. పురుషులు తెల్లని వస్త్రాలు, స్త్రీలు మెరూన్ బార్డర్తో కూడిన ఆరెంజ్ కలర్ చీర, అదే రంగు రవిక ధరించాల్సి ఉంటుంది. భక్తులకు సేవ చేయడం అంటే భగవంతునికి సేవ చేయడమే. ఆ అదృష్టాన్ని భక్తులందరికీ కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం భావిస్తోంది. మరింకెందుకు ఆలస్యం? మీరు శ్రీవారి సేవలో భాగస్వాములు కండి, శ్రీవారి కృపా కటాక్షాలకు పాత్రులు కండి. ఇప్పుడు ఒక చిన్న విరామం.
మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 0877227777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. ఇక తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో స్వామివారికి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణ గోష్ఠి నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు సమర్పించారు. వేలాది మంది భక్తజనం తరలివచ్చే ప్రభల తీర్థానికి కోనసీమ సిద్ధమవుతోంది. సుమారు 400 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రభల తీర్థం అంటే కోనసీమ వాసులందరికీ ఎంతో మక్కువ. ఈ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఏకాదశ రుద్రుల పేరుతో పెద్ద పెద్ద ప్రభలను 11 గ్రామాల నుంచి తీసుకువచ్చే వేడుక కోనసీమ అందాలను రెట్టింపు చేస్తుంటుంది. సాంస్కృతిక సంప్రదాయాలను చాటి చెప్పే సంక్రాంతి ప్రభల తీర్థానికి కోనసీమలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా జగ్గన్న తోటలో ఏటా ఈ ఉత్సవం నిర్వహిస్తారు. దాదాపు 4 శతాబ్దాల కిందట పెద్దాపురం సంస్థానాధీశులు రాజా వత్సవాయి జగన్నాథ మహారాజు ఈ ఉత్సవాన్ని ప్రారంభించినట్టు తెలుస్తోంది. కోనసీమలోని 100 గ్రామాల్లో ఈ ఉత్సవాలు కనుమనాడు జరుగుతాయి. వీటిలో జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని తిలకించడానికి విదేశీయులు సైతం తరలివస్తారు. గంగలకుర్రు నుంచి వచ్చే ప్రభలు కౌశకీ నదిని దాటి రావడం ఉత్కంఠను రేపుతుంది. అలాగే పాడి పంటలతో తమ కుటుంబాలను సుభిక్షంగా ఉంచాలని రైతులు తమ పొలాలను తొక్కుకుంటూ ప్రభలపై స్వామివారిని ఊరేగింపుగా తీసుకురావడం సంప్రదాయం. ప్రభలపై పరమేశ్వరుణ్ణి మేళతాళాలు, భాజా భజంత్రీలు, బాణాసంచా కాల్పులతో వేలాది మంది భక్తులతో హరహర మహాదేవ అని కొలుస్తూ జగ్గన్న తోటకు 11 గ్రామాల నుంచి ఏకాదశి రుద్రులను తీసుకొస్తారు. ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశ సమయంలో అందరికీ సుఖ సంతోషాలు కలిగించేందుకు ఏకాదశి రుద్రులు ఒకే చోట దర్శనమిచ్చే ప్రభల తీర్థం నిజంగా ఓ గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి. విశాఖ జిల్లా సింహాచలం శ్రీ నృసింహ సదన్లో గురు పూజోత్సవం ఘనంగా జరిగింది. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవంలో భాగంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై దేవతామూర్తుల చిత్రపటాలు ఆవిష్కరించి గణపతి పూజ, మండపావాహన, సంకల్పం తదితర పూజలు చేశారు. ఆపై భక్తులు సామూహికంగా కుంకుమ పూజలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కొలువైన శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవాలయంలో గోదాదేవి అమ్మవారికి అభిషేకాన్ని జరిపారు. అమ్మవారి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అర్చక స్వాములు కమనీయంగా అభిషేకం చేశారు. ఆపై అమ్మవారిని విశేషంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై బుధవారం రాత్రి నాదస్వరం కార్యక్రమం వీణులు విందుగా సాగింది. చెన్నైకు చెందిన ధరణి కుమార్ నాదస్వరంపై పలు కృతులు, కీర్తనలను అందించి శ్రీవారి భక్తులను ఆకట్టుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.